మీకున్న సమస్యలు తొలగి మంచి రోజులు మీకొస్తాయి. మీ సమస్యలు దూరమవుతాయి. ఈ మంత్రాన్ని మీరు 11 సార్లు మినిమం చదివితే దాని ప్రభావం మొదలవుతుంది. మరి ఆ మంత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజ చేస్తే శత్రుపీడ తొలగి మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు గనక ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు పఠిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే హనుమాన్ కృప లభిస్తుంది. మరి ముందుగా హనుమాన్ ముందు కాస్త నీటిని వదిలి హనుమాన్ని నమస్కరించుకోండి. మంత్ర జపానికి చాలా మహిమ ఉంటుంది. మంత్రాన్ని జపించే ముందు శుచిగా ఉండి మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా శుద్ధిగా ఆ హనుమంతుడి పూజను ఆచరించాలి. ఆయనకు ప్రసాదాన్ని సమర్పించండి. ఆ తర్వాత సింధూరం కాస్త సమర్పించండి. సింధూరం హనుమానికి చాలా ప్రీతిపాత్రమైంది. ఇక ఆ తర్వాత మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. మరి ఆ మంత్రం ఈ విధంగా ఉంది. ఓం నమో హనుమతే భయభంజనాయ సుఖకురు ఫఠ స్వాహ. మరొక్కసారి ఓం నమో హనుమతే భయభంజనాయ సుఖకురు ఫఠ స్వాహ. ఈ మంత్రాన్ని గనక మీరు జపిస్తే మీకు భయం తొలగి మంచి ఫలితాలు సుఖము కలుగుతాయి. శత్రుపీడ తొలగుతుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు మినిమం 11 సార్లు జపిస్తే మీకు ఉన్న మనసులోని బాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. హిందూ దేవుళ్లలో త్వరగా ప్రసన్నమయ్యేవాడుగా హనుమాన్ పేరుంది. మరి ఈ మంత్రం జపించిన తర్వాత తీర్థం తీసుకుని మీ మనసులోని కోరికను బాధను ఆ హనుమంతునికి తెలిపితే మీ బాధలు తొలగి మంచి సమయం వస్తుంది. మరి తప్పక ఈ మంత్రాన్ని జపించండి. అలాగే మంత్రం జపించాలి అంటే శ్రద్ధ చాలా అవసరం.